ప్రతిపక్షాలకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూ నిత్యం వార్తల్లో ఉండే టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద ఆయనతో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం. ఇప్పుడు ఎక్కడ చూసినా రైతుల ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరెంటు కోతలు, అన్నదాతల కష్టాల గురించి ఒకవైపు చూస్తేనేమో బీజేపీ ఆల్రెడీ ఎంపీ బండి సంజయ్ దీక్ష చేశారు కరీంనగర్ లో. ఇటు చూస్తేనేమో చాలా రోజుల తర్వాత పెద్ద ఆయన బయటకు వచ్చారు. సీఎం కేసీఆర్ ఈ మధ్య పర్యటన కూడా చేశారు, పొలాలకు వెళ్లారు, రైతుల్ని పరామర్శించారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటారు కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లోనే? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజారంజక పాలన అందిస్తున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు, గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం. అదే కాకుండా 161 గ్యారంటీలు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. మేము 417 హామీలు ఇస్తే అందులో 161 అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2 నెలల కాలం పాటు క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ముఖ్యమంత్రిగా తనున్నాడు, మహమూద్ అలీ గారు మంత్రిగా ఉన్నారు తప్ప 2 నెలల కాలం పాటు వారు ఏమీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తా ఉంది. గతంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఉచిత కరెంట్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీదే. అదేవిధంగా 100 రోజుల పనిదినాలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఎన్ఆర్జీఎస్ అనుసంధానం చేసి రైతులను కాపాడుకుందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం కూడా అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పేసి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవబోతా ఉంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తా ఉంది. చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, కేసీఆర్ గారు ఏమో నిన్న బయటికి వెళ్ళిండు, తెలంగాణ రాష్ట్రంలో 100 మంది రైతులు చనిపోయారని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసే దానిలో భాగంగా కేసీఆర్ గారికి ఈ రోజే మా ముఖ్యమంత్రి చాలా 100 మంది ఎక్కడ చనిపోయారో చెప్పండి, లిస్ట్ ఇస్తే మేము ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేము ఆదుకుంటామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కూడా చనిపోలేదు. కాకపోతే వర్షాభావం తక్కువ ఉండడం మూలంగా, ఎండలు పెరగడంతో, ప్రధానంగా నీళ్లు కొంత కిందికి అడగంటికి పోవడంతో కొంత సమస్య వచ్చిన మాట వాస్తవం. కాకపోతే అది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు కాదని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉంటే, కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ కష్టాలు తెచ్చింది అని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు నిన్న ప్రారంభించింది, ఈ రోజు బండి సంజయ్ గారు వారం చూసి వారు కరీంనగర్లో దీక్ష చేసే పని వారు చేశారు. అసలు బండి సంజయ్ గారు దీక్ష చేయాల్సింది తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లో గారు చేయాల్సింది నరేంద్ర మోడీ ఇంటి ముందు దీక్ష చేయాలి. ఎందుకంటే 2019 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు, ఏమని 68 సంవత్సరాలు నిండిన రైతుకు పెన్షన్ ఇస్తానని చెప్పి, అదే కాకుండా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి, అదే కాకుండా గిట్టుబాటు ధర కోసం తెలంగాణ జాతీయ స్థాయిలో రైతులంతా దీక్ష చేసి 700 మంది రైతులు చనిపోతే భారతీయ జనతా పార్టీ ఏనాడు మాట్లాడలేదు. అదే కాకుండా ఎన్ఆర్జీఎస్ స్కీమ్ ని 100 రోజుల పని దినాల నుంచి 40 రోజులు కుదించి కూడా భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా గిట్టుబాటు ధర విషయంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో 8 నుంచి 9% ప్రతి సంవత్సరం పెంచారు. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 5% మించి గిట్టుబాటు ధర కల్పించేది చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా రైతుల గురించి మాట్లాడే నైతికత భారతీయ జనతా పార్టీకి సంజయ్ గారికైనా కేసీఆర్ గారికి లేదని చాలా స్పష్టంగా కనపడతాం. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం మీద కంటే కేసీఆర్ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తోంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దానికి మీరు ఇచ్చే సమాధానం? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3వ తారీఖున రిజల్ట్ వస్తే 7వ తారీఖున క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ, అదే కాకుండా ఇరిగేషన్లో ఏం జరిగింది, సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, విద్యుత్ శాఖలో ఏం జరిగింది, ఆర్థిక వ్యవస్థ ఏమి ఉందని చెప్పేసి ప్రజలకు తెలియజేసే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది, అసెంబ్లీలో చర్చ కూడా చేసినాం మనం. అదే కాకుండా ఈ ఆర్థిక సంక్షోభం గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం, ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పి ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, కాళేశ్వరంలో ఒక బూటకు ప్రాజెక్టు కట్టి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరాకు కూడా నీళ్లు రాలేదు. మరి అట్లాంటి నీళ్లు రాని ప్రాజెక్టు కట్టినందుకు కేసీఆర్ గారి మీద విచారణ జరుగుతుంది. అదే కాకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా విచారణ చేస్తారు. ఎందుకంటే మేడిగడ్డలో ఏం జరిగింది, అన్నారంలో ఏం జరిగింది, సుందీర్లో ఏం జరిగింది, అసలు ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నాడు నాణ్యత ప్రమాణం మూలంగా జరిగిందా, లేకపోతే డిజైన్ లోపం ఉందా, ఆపరేషన్ లోపం ఉంది, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ విచారణ చేస్తాం. అదే కాకుండా దానిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కాబట్టి రిటైర్ అయినటువంటి అధికారి జడ్జి ఆధ్వర్యంలో కమిటీ వేసి దాని మీద విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గతంలో 25వ తారీఖు 20వ తారీఖు జీతాలు ఇచ్చేవారు. కానీ
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని చెప్పి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. యథేచ్ఛగా ప్రజావాణి జరుగుతా ఉంది. సెక్రటరీకి ప్రజలంతా వస్తా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా అధికారులు రోజు 18 గంటలు కష్టపడుతూ ఈ ఆర్థిక సంక్షోభాన్ని గట్టించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరు చూసి ధరల్లో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయి. ధరణి సమస్య పరిష్కరించడం కోసం కమిటీ చేసిర్రు. మా ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు చాలా సార్లు రివ్యూలు చేసిర్రు. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంటే ఆ నిధుల విషయంలో కూడా తరచుగా మా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడల్లా ఏదో ఒక సమస్యను పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం. దానిలో భాగంగా మెహదీపట్నం సంబంధించినటువంటి డిఫెన్స్ ల్యాండ్ విషయంలో ఫ్లైఓవర్ పూర్తయింది. కరీంనగర్ రోడ్డు సంబంధించిన సమస్య పూర్తయింది. మేడ్చల్ సంబంధించిన రోడ్డు క్లియరెన్స్ వచ్చింది. అదేవిధంగా వెనుకబడి జిల్లాలకు సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోగలిగినాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజారంజక పాలన అందిస్తూ, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినట్టు తప్పుల విషయంలో ఖచ్చితంగా, ఎందుకంటే పారదర్శకంగా వారు చేసిరా లేదని తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ప్రజల గురించి దానిలో భాగంగా విచారణ జరుగుతూ ఉంది. దానిలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడి, మీరు చూసారు కదా, ఫోన్ ట్యాపింగ్ పాల్పడి ఏకంగా మంత్రులకు సంబంధించిన భార్యల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందంటే, మరి కేసీఆర్ గారు ఆనాడు నిర్బంధాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అందించారు కాబట్టి ప్రజలంతా తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ వచ్చిందని చెప్పి ఫీల్ అవుతా ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం కేసీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ రెండు కలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఎంపీ సీట్లు వస్తున్నాయి కాబట్టి ఆ సీట్లను ఏ విధంగా తగ్గించాలన్న ఆలోచనతోటి, దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బురదల్లే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కవితని తిహార్ జైలుకి తీసుకువెళ్లారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో, లేదంటే కాళేశ్వరంలో అవినీతికి సంబంధించి కావచ్చు, కేటీఆర్ ని తీసుకెళ్లి చర్లపల్లి జైల్లో కూర్చోబెడతామంటున్నారు. అంటే అసలు అక్కడ అవినీతి జరిగింది, తప్పు జరిగింది అనే దానికంటే కూడా అసలు మీరు చేస్తున్న, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ వ్యాఖ్యలే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. అంటే కావాలని ఇదంతా చేస్తున్నారు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మీరు లిక్కర్ స్కామ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లిక్కర్ స్కామ్లో ముద్దాయిగా ఉన్న ప్రతి వ్యక్తి అరెస్ట్ అయిపోయాడు. ఏకంగా మనీష్ సిసోడియా గారు 1 ఇయర్ నుంచి జైల్లో ఉన్నాడు. వారికి ముందు మంత్రి గారు జైలు ఉన్నారు. తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కొడుకు రాఘవ్ జైలు ఉన్నాడు. బోయినపల్లి అభిషేక్ జైలు ఉన్నాడు. ఓన్లీ ఎక్సెప్ట్ కవిత గారు అరెస్ట్ చేయకుండా తాత్సారం చేసిందే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసి. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు అరెస్ట్ చేసినంటే, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని ఎవరు నమ్ముతలేరు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వేరు అనే ముద్ర వేసుకునే దానిలో భాగంగా కవిత గారిని అరెస్ట్ చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఎప్పుడు అరెస్ట్ కావాల్సిన వ్యక్తి అరెస్ట్ చేయకుండా మీరిద్దరు కలిసి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పేసి మీరు లోపాయకారికి ఒప్పందం చేసుకొని ఆ కేసులో కేజ్రీవాల్ గారు లాంటి వారిని ఇరికించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కావచ్చు, హర్యానా, గుజరాత్, గోవా, అదేవిధంగా చండీగఢ్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో పోటీ చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ 3 సీట్లు ఇచ్చింది. దానికి గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు ఇచ్చింది. అదేవిధంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 1 సీటు ఇవ్వడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ భయం వేస్తాం, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినట్లయితే గుజరాత్లో కావచ్చు, గోవాలో కావచ్చు, హర్యానా కావచ్చు, చండీగఢ్లో కావచ్చు, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి చాలా పార్లమెంట్ స్థానాలు దెబ్బ కొడుతున్నారు. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితిలో కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేయాలని చెప్పేసి అరెస్ట్ చేసినట్టుగా భావిస్తా ఉన్నాం. కేజ్రీవాల్ గారిని ఇప్పుడే అరెస్ట్ చేశారు. కవిత గారిని 1 ఇయర్ బ్యాక్ అరెస్ట్ చేయాల్సి ఉంటే చేయకుండా మీరు లోపాయకారి ఒప్పందం కూర్చుకునేది ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. అదే కాకుండా ఇండియా కూటమి కూడా జాతీయ స్థాయిలో బలపడతా ఉంది. 300 పైచిలుకు స్థానాలు గెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వతహాగానే 150 స్థానాలు తక్కువ కూడా గెలుస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు చిన్న చితక పార్టీతో, మీరు చూసారు కదా, తమిళనాడులో దినాకరన్ పార్టీతోటి, అదేవిధంగా కర్ణాటకలో దేవేగౌడ జేడీఎస్ తోటి, అదేవిధంగా బీహార్లో జేడీయూ తోటి, ఆంధ్ర రాష్ట్రంలో జనసేన టీడీపీ తోటి, జాతీయ స్థాయిలో చిన్న పార్టీతో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే తోటి, అజిత్ పవార్ తోటి, అవినీతి పార్టీలు అని చెప్తారు వీళ్ళే. అజిత్ పవార్ 25,000 కోట్ల రూపాయల కుంభకోణం చేసిన, మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు ముంచినని చెప్పిన వీళ్ళు న్యాచురల్ కరప్షన్ పార్టీ, ఎన్సీపీ అంటే న్యాచురల్ కరప్షన్ పార్టీ అని చెప్పిన వీళ్ళు అట్లాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చారంటే భారతీయ జనతా నీతి జాతి ఏమీ లేదు, ఓన్లీ గెలవాలని ఒక దురుద్దేశం తప్ప దానికోసం ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ అడ్డగోలు ఉపయోగిస్తూ ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీల మీదకి ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ పోయింది. కానీ ఓన్లీ కేసీఆర్ గారి కుటుంబం మీదకి, అసౌద్దీన్ ఓవైసీ గారి కుటుంబం మీదకి మాత్రమే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ పోలేదని చాలా స్పష్టం. కాబట్టి దేశంలో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు సహకరించే దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, ఎంఐఎం పార్టీ ఏకంగా ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తూ ఉంది, రేపు పార్లమెంట్ ఎలక్షన్లో బీహార్లో పోటీ చేస్తూ ఉంది. అంటే ఎంఐఎం అధినేత కేసీఆర్ గారు ఇద్దరే ఒకటే, దేశంలో కాంగ్రెస్ పార్టీ రావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి
రాష్ట్రంలో ప్రజలతో చాలా క్లారిటీ ఉంది. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవబోతా ఉన్నాయి కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేసే దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వేరు అనే ముద్ర వేసే దానిలో భాగంగా కవిత గారు అరెస్ట్ చేసినారని మేము భావిస్తాం. బీఆర్ఎస్ ని భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ ఎంఐఎం కంకణం కట్టుకున్నాయి, వీళ్ళిద్దరు కలిసి నడుస్తున్నారని అంటున్నారు. ఎంఐఎం ఏమంటారు? పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి లోపాయకారిక ఒప్పందం లేదు. 2019 ఎలక్షన్లో వాళ్ళే కలిసి పోటీ చేశారు. 2014 తర్వాత వాళ్ళే మద్దతు ఇచ్చుకున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మా మిత్రపక్షం అని చెప్పేసి కేటీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పారు. వారే కలిసి పోటీ చేసుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోలేదు. ఓన్లీ సిపిఐ పార్టీ టీజేఎస్ పార్టీతో మాత్రమే మేము పొత్తు పెట్టుకొని మొన్న అధికారంలోకి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలిచింది. సిపిఐ పార్టీ ఒక స్థానం గెలవడం జరిగింది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ కొన్ని రాష్ట్రాలు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు వేరువేరుగా పోటీ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ వేరుగా పోటీ చేస్తూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో కావచ్చు, త్రిపురలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ పొత్తులో పోటీ చేస్తూ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రలో కూడా కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రాపగండ చేసే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీటింగ్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ బీటింగ్ ఉండి ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ రావద్దని చెప్పేసి ఒకే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి చేస్తా ఉంది. హైదరాబాద్ లోక్సభ సీట్ అనేది ఎప్పుడు కూడా హాట్ సీట్. ఇప్పటికే అక్కడ ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఇటువైపు చూస్తే బీజేపీ నుంచి మాధవీలత ఇప్పటికే ఆవిడ బరిలోకి దిగి బానే రంగం సిద్ధం చేసుకున్నారు. మరి కాంగ్రెస్ నుంచి ఇంతవరకు ఒక అభ్యర్థిని కూడా ప్రకటించకపోవడం అసలు ఏం ఆలోచిస్తుంది? అక్కడ అభ్యర్థిని పెట్టబోతున్నారా లేదా? కాంగ్రెస్ పార్టీ చాలా బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టింది. ఇప్పటివరకు 14 స్థానాలు ప్రకటిస్తే 14 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానం గెలవబోతా ఉంది. ఇంకా 3 స్థానాల విషయంలో కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ పార్లమెంట్ విషయంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బలమైన అభ్యర్థి ఎవరికి పెడితే బాగుంటుంది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు ఆల్రెడీ అనౌన్స్ అయ్యారు కాబట్టి, ఎంఐఎం క్యాండిడేట్ అనౌన్స్ అయ్యారు కాబట్టి బలమైన అభ్యర్థిని నిలపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి దానిలో భాగంగా లేట్ అవుతుంది తప్ప హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఖమ్మంలో, కరీంనగర్లో కూడా అతి తొందరలోనే క్యాండిడేట్ ప్రకటిస్తామని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించిన సభ్యులంతా కూడా ప్రకటించిన సందర్భం. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆచి తూచి వ్యవహరించే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. దీన్ని చూసే చాలా మంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్లు అనౌన్స్ చేసినా కూడా మేము పోటీ చేయం, మీకు దండం పెడతామని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇంత తొందరలోనే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి ఇంత పెద్ద ఎత్తున నష్టపోయిన పార్టీ ఈ దేశంలో ఏది లేదని చెప్పేసి మేము భావిస్తాం. కేకే అలాగే కడియం శ్రీహరి లాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో చేరారు. మళ్ళీ ఇప్పటికే కడియం కావ్యకు కూడా సీట్ ప్రకటించేశారు. మరి ఇలాంటప్పుడు మీ పార్టీలో తగిన అభ్యర్థులు లేరా? బయట వాళ్ళ నుంచి తెచ్చుకొని మరి ఈ సీట్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మాది కాంగ్రెస్ పార్టీ, మేము కూడా మాది పత్తు రాజకీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ టోటల్గా 90% మంది అరువు తీసుకుపోయారు. మేము ఏదో 10% మాత్రమే కాంగ్రెస్ పార్టీగా తీసుకుంటున్నమాట వాస్తవం. భారతీయ జనతా మీరు చూసారు, భారతీయ జనతా పార్టీలో 2023 ఎలక్షన్లు అదే చేసిరు, 2018 ఎలక్షన్లు అదే చేసిరు, అంతకుముందు ఎలక్షన్లు అదే చేసిరు. అన్ని పార్టీలకు సంబంధించిన సమూహం భారతీయ జనతా పార్టీలో ఉంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అల్లనే ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ మీద మా అవసరాల దృష్ట్యా కొంతమంది అవసరం కాబట్టి, ఎందుకంటే మేము కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలా. చాలా మంది నాయకులు ఇనానిమస్గా కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటే రాజ్యాంగం కాపాడబడుతుంది, దేశంలో 3వసారి నరేంద్ర మోడీ గారు రావద్దని చెప్పేసి ప్రజలంతా చాలా మంది ప్రజలు నిర్ణయం ప్రకారం లీడర్లంతా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నప్పుడు కొంత మానవతా దృక్పథంతో కావచ్చు, పార్టీ బాగుండాలని చెప్పి కోరుకునే మాలాంటి అందరం కూడా అట్లాంటి వ్యక్తులు మేము స్వాగతిస్తా ఉన్నాం. అదే కాకుండా అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి దానిలో భాగంగా ఒక 10% మాత్రమే బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడి మీరందరూ పనిచేశారు. మరి మీలాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి అన్యాయం జరగట్లేదా? ఇలా పక్క పార్టీల నుంచి వచ్చి వీళ్ళకి ఇస్తున్నప్పుడు సీటు? ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు చూసిర్రు, ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే బయట నుంచి తీసుకున్న వాళ్ళు కొంతమంది టికెట్లు ఇస్తూ ఉన్నారు. మీరు మన నామినేటెడ్ పదవి విషయంలో చూస్తే ఎమ్మెల్సీలు 2 ఖాళీలు వస్తే ఒక ఎమ్మెల్సీ ఎన్ఎస్ఏ అధ్యక్షుడికి బలమూరి వెంకట గారికి ఇచ్చారు, ఇంకొక ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చారు. 2 రాజ్యసభలు వస్తే ఒక రాజ్యసభ యూత్ కాంగ్రెస్లో పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు, ఇంకొక రాజ్యసభ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి గారికి ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీ ఆ నామినేటెడ్ పదవి విషయంలో బయట నుంచి ఎవరిని కూడా తీసుకొచ్చి ఇస్తలేదు. అదే కాకుండా మొన్న 37 మంది చైర్మన్ అనౌన్స్ చేస్తే మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నామినేట్ చైర్మన్ ఇచ్చారు, బీసీసీఎల్ అధ్యక్షుడికి ఇచ్చారు, ఎస్టీసీఎల్కి ఇచ్చారు, కిసాన్ కాంగ్రెస్కి ఇచ్చారు,
ఫిషర్మెన్ కాంగ్రెస్కి ఇచ్చారు, అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్కి ఇచ్చారు, వికలాంగుల సెల్ కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ కోసం పనిచేసినటువంటి చాలా మంది నాయకులు కాపాడుతూనే కోర్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని కాపాడుతూ కాంగ్రెస్ పార్టీగా కొంత అవసరాలు దృష్ట్యా తీసుకుంటుంది తప్ప మొత్తం బీఆర్ఎస్ పార్టీ లాగా మొత్తమే పక్క పార్టీని తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు కాంగ్రెస్ పార్టీ చేయొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం మేమంతా కూడా. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, ఎంపీ టికెట్లు ఇవ్వలేదు, నామినేటెడ్ పదవులు కూడా మీరు చూసి ఎట్లా పార్థసారథి రెడ్డికి, అదేవిధంగా గాయత్రి రవిచంద్ర మీరు రాజ్యసభ సభ్యులు ఇచ్చారంటే మరి మీరు అందుకే మీ పార్టీ ఈ రోజు ఇంత తక్కువ టైంలో కొలాప్స్ కావడం కారణం ఆనాడు ఉద్యమంలో ఉన్న వ్యక్తులకు ఇవ్వకుండా, పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఇవ్వకుండా మీరు ప్రజాస్వామ్యం కూని చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మా పార్టీని కాపాడుకుంటూనే, మా పార్టీలో పనిచేసిన కోర్ ఐడియాలజీ కోసం పనిచేసిన వ్యక్తులు కాపాడుకుంటూనే అవసరాల దృష్ట్యా కొంతమంది మేము బయటని తీసుకున్నమాట వాస్తవం. అది అవసరం కాబట్టి తీసుకుంటాం. సీనియర్లను పట్టించుకోవట్లేదు, ఎలాంటి అవకాశాలు ఇవ్వట్లేదు అని కొంతమంది గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అటు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు. ఇప్పుడు నిజమేనా? తెలంగాణ రాష్ట్రంలో మీరు సీనియర్స్ అంటా ఉన్నారు. డాక్టర్ మల్లిరావు గారికి నిన్ననే లోక్సభ ఇచ్చారు, అంతకుముందు స్పెషల్ రిప్రజెంట్ ఢిల్లీ ఇచ్చారు, రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చారు, షబిరీల్ గారు ఓడిపోతే మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యవహారాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్నారెడ్డి గారికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వేణుగోపాలరావు గారికి ప్రభుత్వ సలహాదారుడు ఇచ్చారు. అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి వ్యక్తిని కాపాడుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అదే కాకుండా నిజామాబాద్ మాజీ అధ్యక్షుడు తయార్బిన్ ఆమ్దాన్ గారికి చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా ఇంతకుముందు అధ్యక్షుడు కొత్వాల్ గారికి చైర్మన్ ఇచ్చారు. అదే కాకుండా మా సోషల్ మీడియా చైర్మన్ దీపజాన్ గారికి చైర్మన్ ఇచ్చారు. అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాల కాలం పనిచేస్తున్నటువంటి ఫహీం ఖురేష్ గారికి చైర్మన్ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కాపాడుకుంటూ ముందుకు పోతా ఉంది. మా మహిళా అధ్యక్షురాలకి ఏకంగా అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కాపాడుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. పార్టీలో పనిచేసిన వారిని, అదేవిధంగా పక్క పార్టీని వచ్చిన వారిని, కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటూ చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ కూడా కాపాడుకొని సీనియర్ని గౌరవించుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం లీడర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు యథేచ్ఛగా కలుస్తూ ఉన్నాడు. సెక్రటరీ కన్నా పోయి కలవచ్చు, అదేవిధంగా సీఎం ఇంటి దగ్గరికైనా పోయి కలవచ్చు, లేకపోతే ఏమన్నా పెళ్లిళ్ళలో లేకపోతే ఏమన్నా సభలలో కూడా మేము కలుస్తాం. యథేచ్ఛగా మేము ఇప్పుడు చాలాసార్లు కలిసిన సందర్భం. గతంలో కేసీఆర్ గారు మీ 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కలవలేదు. సెక్రటరీకి ఏనాడు కేసీఆర్ గారు రాలేదు. అదేవిధంగా మన ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత నా అసెంబ్లీ కోసం అసెంబ్లీకి రాలేదు. కానీ మీటింగ్లు ఉంటే నల్గొండ మీటింగ్ పోయిండు. అదేవిధంగా నిన్న ఏకంగా రైతులు ఇష్యూల మీద కాలు దెబ్బతగిలా కూడా ఏకంగా జనగామ పోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారం పోయిన తర్వాత ఏ విధంగా మళ్ళీ అధికారం కోసం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రాపగండా క్రియేట్ చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కానీ ఎన్ని ప్రాపగండా క్రియేట్ చేసినా, కేసీఆర్ గారు ఎంత జనాలు తిరిగినా చీదరించుకునే తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉండదు. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుగా విడిపోతా ఉందని చాలా స్పష్టం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత పోరుకు పెట్టింది పేరు అనే అపప్రద ఉంది మొదటి నుంచి కూడా. ఇప్పుడు అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా 6 నెలల్లో కూలగొట్టబోతోంది. ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చాలా పరిస్థితులు మారతాయి అనేవి ప్రతిపక్షాల నోటి నుంచే కాదు చరణ్ గారు, నేను జనరల్ పబ్లిక్ నుంచి కూడా నేను ఇది విన్నాను. మీరు ఏమైనా సీరియస్ గా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చేమో. ఎందుకు ఇలాంటి పరిస్థితులు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో 13 ప్రభుత్వాలను కూల్చింది. కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూల్చింది భారతీయ జనతా పార్టీ కదా. అక్కడ డీకే శివకుమార్, సిద్ధరామయ్య గారు ఏం కూల్చలేదు కదా. అదే కాకుండా గోవాలో అదే చేసిరు కదా, మహారాష్ట్రలో అదే చేసిరు కదా. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో కూడా మా సుక్కు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉండొద్దని చెప్పే మా కర్ణాల సంఖ్య ఉన్నప్పటికీ మేము కొంతమంది తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ గారు లాగా 2018లో 88 మంది గెలిచినాక కూడా మా కాంగ్రెస్ పార్టీ 12 మంది తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసిండు. కానీ మేము వారిలాగా ఆలోచిస్తారు. మాకు 88 వచ్చి ఉంటే మేము ఎవరిని కూడా తీసుకునే వాళ్ళం కాదు. మా సంఖ్య 64 ఉంది కాబట్టి ప్రతిసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లక్ష్మణ్ గారు, సంజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ గంగుల కమలాకర్ గారు, హరీష్ రావు గారు ప్రతిసారి కూలుస్తాం అంటారు. కాబట్టి దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉంది, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో భారతీయ జనతా గెలిచిన ఎమ్మెల్యేలంతా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటా ఉన్నాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అంటే బీఆర్ఎస్ పార్టీలో కనీసం మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా వారికి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉంటుంది కాబట్టి ఆ డెమోక్రసీనే వీళ్ళు ఏమంటా ఉన్నారు, అంతర్గత కుమ్ములాటను చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లోపల ఇంటర్నల్ మీటింగ్లలో
పార్టీ జరుగుతున్న తప్పుల గురించి మాట్లాడతారు, ఒక వ్యక్తి జరిగిన అన్యాయం గురించి మాట్లాడతారు, పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం కూడా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీలో. మీరు కాంగ్రెస్ పార్టీలో అంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టే బయట వాళ్ళు అట్లా అనుకుంటుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చూస్తాం ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో కూడా వారు ఇంటర్నల్ పంచాయతీలు ఎక్కడ కూల్చుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీతో లోపాయకరకు ఒప్పందం కూర్చుకున్న తర్వాత మాత్రమే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని జ్యోతిరాజ్ సింధియా రూపంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూలిపోయింది. అదేవిధంగా మహారాష్ట్ర మన కర్ణాటకలో ఏకంగా భారతీయ జనతా పార్టీ జేడీయూ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని అక్కడ ప్రభుత్వం కూల్చారు. కాబట్టి కొంత ఆ దిశగా చర్చ చేస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలం పాటు కంటిన్యూ ఉంటాం. నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండబోతా ఉంది. ఈ నిర్బంధాల నుంచి ప్రజలంతా కూడా బయట స్వతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలం పాటు ఎవ్వరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చలేరు. సికింద్రాబాద్ లోక్సభకు సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు చాలా బలంగా కనిపిస్తున్నారు. కానీ మీ దగ్గరకు వస్తే బొంతు రామ్మోహన, దానం నాగేంద్ర అనే దాని మీద ఇప్పటికీ సరైన క్లారిటీయే లేదు. ఒకవైపు ఎలక్షన్స్ దగ్గరకు వస్తూనే ఉన్నాయి. అయినా ఎందుకు ఇంత నాన్చూడు కావచ్చు, ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు? ఎందుకు క్లారిటీ లేదు ఈ విషయంలో? ఆల్రెడీ దాన నాగేంద్ర గారిని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. వారు దాన నాగేంద్ర గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీపై మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. వారు మా మాతృ సంస్థలోకి వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకులు ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్ వారే గెలుస్తూ ఉన్నారు. ఎందుకు గెలుస్తూ ఉన్నాడంటే కిషన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్కి పంపించిన తర్వాత కేంద్ర మంత్రిగా ఉండి కనీసం సికింద్రాబాద్ నవోదయ స్కూల్ కూడా తేలేదు. సికింద్రాబాద్కు తేలేదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక నవోదయ స్కూల్ తేలేదు. దేశవ్యాప్తంగా 156 మెడికల్ కాలేజీలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ రాలేదు. అదనంగా గుజరాత్కు పోయినట్టు, మహారాష్ట్ర పోయినట్టు, కేరళకు పోయినట్టు అదనంగా తెలంగాణ రాష్ట్రం ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదు. విభజన హామీలు ఏది నెరవేరలే. బయ్యారం స్టీల్ కంపెనీ రాలే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, అదేవిధంగా తెలంగాణకు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ హోదా రాలే. పసుపోడు ఏదో మన ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అడావుడిగా ప్రారంభించారు, దానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ ఏదో తాత్కాలికంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అదనంగా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు తీసుకురాలేదు. కాబట్టి ఈసారి సికింద్రాబాద్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓడిపోతా ఉంది. గతంలో కేసీఆర్ గారు వారికి గెలిపించే దానిలో భాగంగా ప్రతిసారి డమ్మి క్యాండిడేట్ పెట్టేవాడు. ఈసారి పద్మనాభ గౌడ్ని ఎందుకు పెట్టినట్టే మినిమం ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి తీసుకోకపోతే కిషన్ రెడ్డి గారు ఓడిపోతారు. కాబట్టి మినిమం ఓట్లు రావాలంటే పద్మనాభ గౌడ్ ఉంటేనే సాధ్యం. ఎందుకంటే ఆయన సికింద్రాబాద్ అసెంబ్లీ ఉంది కాబట్టి అందరూ అందరు లీడర్తో సఖ్యత ఉన్న వ్యక్తి కాబట్టి వారిని పెట్టే ప్రయత్నం వారు చేస్తున్నారంటే కిషన్ రెడ్డి గెలిపించే దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడగొట్టే ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా దానా నాగేంద్ర గారు 1,00,000 మెజార్టీ తక్కువ కాకుండా గెలవబోతా ఉన్నాడని చాలా స్పష్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుందో లేదో, ఒకవైపు ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ ట్యాక్స్, బి ట్యాక్స్, బట్టి ట్యాక్స్ అంటూ ఏంటి విమర్శలు? ఇవి జనంలోకి కూడా వెళ్తున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది? తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. వాళ్ళ అవినీతి చిట్టా అంతా రోజు రోజు బయటకు వస్తూ ఉంది. ప్రజలంతా కూడా నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే కాళేశ్వరంలో 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఒక ఎకరం బారలేదు. మిషన్ కాకతీయకు 40,000 కోట్లు ఖర్చు పెట్టి 99.9% ప్రతి ఇంటికి నల్ల ఇచ్చినామని చెప్పేసి పార్లమెంటుకు ఒప్పుకొని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంటింటికి వాటర్ రావట్లేదు. అదే కాకుండా వారు కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, అదేవిధంగా మల్లన్న సాగర్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తిగా వైఫల్యం చెందింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఒక ఎకరాకు కూడా నీరు రాలేదు. అదే కాకుండా ఖమ్మంలో కట్టినటువంటి ప్రాజెక్టు విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓన్లీ కమిషన్లకు కక్కుర్తిపడి అనవసరమైన ప్రాజెక్టు కట్టి తెలంగాణ రాష్ట్రం సంపదను అంతా దోసుకుందని చెప్పి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక బురద చల్లాలి. కాంగ్రెస్ పార్టీ బురద చల్లాలంటే ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని, బి ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్ అని, డిప్యూటీ సీఎం గారి మీద డిప్యూటీ సీఎం గారి మీద అవినీతి మచ్చ అంటే ప్రయత్నం. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో కవిత గారు ముద్దాయిగా ఉన్నారు. వారు అంతా అవినీతిలో కూరుకుపోయింది కలవకుంట్ల కుటుంబం కేసీఆర్ గారు అని చెప్పేసి ప్రజల్ని తప్పుదో పట్టించే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా గతంలో చేసిన తప్పులన్నింటినీ ప్రభుత్వం చేసిన తప్పులను సవరించిన కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్ 40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర గత ప్రభుత్వం పెండింగ్ ఉంది. అవన్నీ కూడా వచ్చిన పైసలు వచ్చినట్టే వాళ్ళ అకౌంట్లో జమ చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే చూసి ఓరలేక కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది. ప్రజలకు అందుబాటు ఉన్నారు. వాళ్ళు కొట్టుకుంటారు అనుకున్నాం 12 మంది ఇంతవరకు ఎప్పుడు కూడా కొట్టుకోలేదు. మంచిగా డెమోక్రటిక్ వేలో మంచిగా నడుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. చాలా మంది నాయకులందుకు కాంగ్రెస్ పార్టీ పోతురు. కాబట్టి ఇవి చూసి ఊరలేక ఆర్ ట్యాక్స్ అని, బి ట్యాక్స్ అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బండి సంజయ్ గారు, అదేవిధంగా మహేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి చేస్తూ ఉంది. చాలా స్పష్టంగా కనబడుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ప్రాజెక్టులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ అక్కడే ఎక్కువ చేస్తున్నారంటున్నారు. నిజమేనా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో పాలమూరు జిల్లా వెనుకబడ్డ మాట వాస్తవం. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాల. ఎవరైనా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి కదా! ఇంట్లో అంటే మిగతా జిల్లాలను చేసుకుంటూనే పాలమూరు జిల్లా నుంచి కొన్ని ఎవరైనా ప్రాజెక్టులు స్టార్ట్ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. పాలమూరుకు వెనుకబడిన జిల్లా కాబట్టి వారికి భరోసా నింపే కార్యక్రమం కావచ్చు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి జిల్లా కూడా ఏం చేసుకోకపోతే రేపు పెద్ద ఎత్తున ప్రజలు కూడా హర్షించరు కాబట్టి ముఖ్యమంత్రి జిల్లాని చేస్తూనే హైదరాబాద్ సంబంధించినటువంటి హైదరాబాద్ విషయంలో కూడా 55 కిలోమీటర్ల వరకు మూసీ నది డెవలప్మెంట్ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, ఫార్మా విలేజెస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం స్కిల్ యూనివర్సిటీస్ కావచ్చు, వరంగల్ జిల్లాలో స్కిల్ యూనివర్సిటీ పెడతా అని చెప్పారు, హైదరాబాద్లో పెడతా అని చెప్పారు. అదేవిధంగా నల్గొండలో స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, అదే ఫార్మా విలేజెస్ అని, అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా మిగిలి ఉన్నట్టు ప్రాజెక్టుల విషయంలో అంటే పాలమూరు రంగారెడ్డి విషయం పూర్తి చేస్తామని, నల్గొండలో డిండి ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, నకలగండి కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, ఇవన్నీ అన్ని జిల్లాలను సమాంతర డెవలప్మెంట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మీరు చూసారు, భద్రాద్రికి ఏనాడు కేసీఆర్ గారు పోలే, భద్రాద్రి పోయొచ్చిండు, యాదగిరిగుట్ట పోయొచ్చిండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని టెంపుల్లు తిరుగుతూనే అన్ని వర్గాలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే దారిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక్క క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ మేడం.